హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫీజోట్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వినోదీయ సిత్తం మూవీ రివ్యూ. మన టాపిక్లోకి వెళ్ళే ముందు మా వీడియోలు కనుక మీరు త్వరగా చూడాలనుకుంటే కనుక ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. వినోదీయ సిత్తం సముద్రకని దర్శకత్వంలో సముద్రకని ఇంకా తంబి రామయ్య గారు ప్రధాన పాత్రలో నటించిన ఈ వినోదీయ సిత్తం మూవీ ఒక తమిళ్ మూవీ అనమాట. అయితే ఈ మూవీని తెలుగులో కూడా డబ్ చేసి సైమల్టేనియస్గా తెలుగు ఇంకా తమిళ్ ఒకే రోజు రిలీజ్ చేశారు G5లో. అయితే ఈ వినోదీయ సిత్తం మూవీ మన తెలుగు ప్రేక్షకులకి ఏ విధంగా నచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. బేసికల్గా సముద్రకని గారు చాలా వేరియేషన్ ఇంకా డిఫరెంట్ పార్ట్స్ని ఎంచుకుంటారు తన డైరెక్షన్లో. మనకు ఆల్రెడీ తెలుసు శంభో శివశంభోని మన సముద్రకని గారే డైరెక్ట్ చేశారు మన తెలుగులో. అలాగే చాలా హిట్ సినిమాలకి తమిళ్లో దర్శకత్వం వహించారు సముద్రకని గారు. అయితే ఈసారి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చారు సముద్రకని గారు. అయితే ఈ వినోదీయ సిత్తం మూవీ స్టోరీ ప్లాట్ ఏంటంటే 50 ఏళ్ళు పైబడిన ఒక మధ్యతరగతి వ్యక్తి మన రామయ్య గారు. అయితే తను ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్లో అక్కడికక్కడే అతను చనిపోతారు. అయితే చనిపోయిన రామయ్య గారి సోల్ని తీసుకెళ్ళడానికి సముద్రకని గారు వస్తారు, టైం అనే క్యారెక్టర్. అయితే రామయ్య గారికి ఇంకా తన కుటుంబాన్ని చక్కదిద్దాల్సిన విషయాలు ఉండడంతో ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని చెప్పేసి సముద్రకని గారిని ప్రాధాయపడగా మళ్ళీ తిరిగి సముద్రకని గారు తన బాడీలోకి తన సోల్ని పంపించి తనను బతికిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది, తను చేయాలనుకున్న పని తను పూర్తి చేశారా లేదా, చివరికి ఏం జరిగింది, చివరికి మనం తెలుసుకున్న మెసేజ్ ఏంటి అనేది పూర్తి కథ. అయితే ఈ మూవీ స్టోరీ అయితే నాకు కొత్తగా ఏమీ అనిపించలేదు. ఎందుకంటే మన ఆ నలుగురు సినిమాని తర్వాత సోగ్గాడే చిన్న సినిమాని కలిపి ఒక స్కైఫై జానర్ యాడ్ చేసి తీసినట్టుగా అనిపించింది. అయితే మూవీ స్టోరీ సింపుల్ స్టోరీ తీసుకున్న దాని ఎగ్జిక్యూషన్ చాలా బాగా చేశారు, డిఫరెంట్గా చేశారు. మనం పురాణాల్లో చూసుకున్న ప్రకారం కాకుండా కొత్త కాన్సెప్ట్గా సైన్స్ను ఉపయోగించి చూపించడంతో ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది మూవీ. ఇంక ఈ మూవీలో యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ గురించి చూస్తే రామయ్య గారు మొత్తం సినిమాని స్టోల్ చేశారనమాట. దాని తర్వాత సముద్రకని గారు తన పాత్ర మేరకు చాలా బాగా చేశారు. వీళ్ళిద్దరే ఎక్కువ శాతం సినిమాలో మెయిన్ రోల్స్ అనమాట. అయితే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా స్లోగా సాగుతూ ఉంటుంది. అయితే స్టోరీ ఏంటో కూడా మనకి త్వరగానే తెలిసిపోతుంది మూవీలో. తర్వాత పెద్దగా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించదు, కానీ స్క్రీన్ ప్లే వైజ్ చాలా డిఫరెంట్గా తీశారనమాట. అంటే మనం చిన్న స్టోరీ ప్లాట్ని, కామన్ స్టోరీ ప్లాట్ని, రొటీన్ స్టోరీ ప్లాట్ని తీసుకుని దాన్ని డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో స్కైఫై యాడ్ చేసి తీయడం వల్ల పూర్తిగా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. దాంతోపాటు చివరిలో ఇచ్చే మెసేజ్ కూడా చాలా బాగుంది. కాబట్టి ఈ మూవీని ఒకసారి అయితే చూడొచ్చు. మనకు తెలిసిన కథనే డిఫరెంట్గా చూడాలనుకుంటే కనుక ఈ మూవీని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. కానీ నాకు అనిపించింది ఏంటంటే సముద్రకని గారి డైరెక్షన్ అంటే నేను కొద్దిగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. కాబట్టి ఇది ఆయన రేంజ్ అయితే లేదు. ఓవరాల్గా ఇట్స్ ఎ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. అయితే ఈ మూవీకి మా ఫ్యూజర్ రేటింగ్ వచ్చేసి 2.75/5. ఇంకా ఫైనల్ వెరైటీ వచ్చేసి ఏ గుడ్ మూవీ విత్ బ్రిలియంట్ పెర్ఫార్మెన్సెస్. అయితే మూవీ మొత్తం కలిపి ఒక 1 hour 40 minutes వరకు వస్తుంది. కాబట్టి చిన్న మూవీ కాబట్టి డెఫినెట్గా ఒకసారి అయితే చూసేయచ్చు. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ పాటికి మీకు అర్థమైపోయింది మూవీ ఏ విధంగా అయితే ఉందో. అయితే చూడాలనుకున్న తప్పకుండా చూసేయండి. మూవీ G5లో స్ట్రీమ్ అవుతుంది, మన తెలుగు లాంగ్వేజ్ కూడా అవైలబుల్గా ఉంది. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఫ్యూచర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. ఇంకా మా ఫిల్మీ వ్లాగ్స్ అండ్ మూవీస్ ప్లేలిస్ట్ని ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.